ఏపీ రాజకీయాల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ హాట్ టాపిక్ గా మారింది. పోలింగ్ కు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో విపక్షాలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను అస్త్రంగా చేసుకుని ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ తో పాటుగా ఎన్డీఏ కూటమి నేతలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద విమర్శలు చేస్తున్నారు. ఈ చట్టం ద్వారా వైసీపీ ప్రభుత్వం ప్రజల ఆస్తులను కొట్టేసే ప్రయత్నం చేస్తోందని చంద్రబాబు ఆరోపించారు. ప్రజలు కష్టార్జితంతో సంపాదించుకున్న భూములపై జగన్ పెత్తనం ఏంటని ప్రశ్నించారు. భూమి పైన ఈయన పెత్తనం ఏంటని అడుగుతున్నా నేను మిమ్మల్ని అందరినీ. రేపటి నుంచి మీ భూమి మీది కాదు, మనం అందరం బానిసలం. ఆయన ఏం చెప్తే, ఆయన ఎవడికి రాసిస్తే వాడికే భూమి అయిపోతుంది. మనం ఆయన దగ్గర బానిసల వారిగా బతికే పరిస్థితి వస్తుంది. ఇప్పటికీ అలాంటివి జరుగుతున్నాయి. ఈరోజు నేను అడుగుతున్నా, సవాలు విసురుతున్నా. ఏదైతే చట్టం మేము రూపొందించాం అమలు చేయాలి అంటున్నారు. ఎందుకు రూపొందించారో సమాధానం చెప్పమని అడుగుతున్నా. మేము ఈ చట్టాన్ని రద్దు చేయమన్నాం, రద్దు చేస్తారా లేదా అని అడుగుతున్నా. మీరు రద్దు చేయకపోతే నేను వస్తానే మొదటి సంతకం డిఎస్సి పైన పెడతా, రెండో సంతకం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని రద్దు చేస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నా. నీకేదైనా భయం ఉంటే, ప్రజలపైన విశ్వాసం ఉంటే నీ ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని రద్దు చేయి. ఇప్పుడు చేయడానికి కూడా వీలు లేదు. ఎందుకంటే ఎన్నికలు అనౌన్స్ చేసిన తర్వాత అతను ఏమీ చేయడానికి అవకాశం లేదు. కానీ క్షమాపణ చెప్పాల్సిందిగా మీ అందరి తరపున డిమాండ్ చేస్తున్నా. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంశాన్ని తీవ్రంగానే పరిగణిస్తున్నారు. మరోసారి జగన్ అధికారంలోకి వస్తే మీ భూములను కొట్టేస్తాడంటూ చెబుతున్నారు. పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన భూములతో పాటు కష్టపడి సంపాదించుకున్న భూములను వైసీపీ ప్రభుత్వం కొట్టేస్తుందని జనసేనాని ఆరోపించారు. చెప్తారు ఆయన చాలా ఆధిపత్యపు మనిషి, ఆయన క్లాస్ 4 అంట. మా నాన్నేమో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గా రిటైర్డ్ అయిన వ్యక్తి, వాళ్ళ నాన్నగారేమో ముఖ్యమంత్రి. వెరైటీస్ గన్లు ఉన్నాయి, లక్షల కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. నేను కూర్చొని క్లాస్ 4 అంట. నేనంట పేదవాళ్ళ రక్తం దోచేస్తానంట. పేదోడి రక్తం పీలుస్తుంది నేనా జగనా? మీరు ఆలోచించండి. కౌలు రైతుకి ఎవరు నిలబడ్డారు? పవన్ కళ్యాణ్ నిలబడ్డాడా? జగన్ నిలబడ్డాడా? ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎలాంటిదంటే, మనం చిన్నప్పుడు మనకి క్లాసిక్ మార్క్సిజం దున్నేవాడితే భూమి అని ఉండేది మనకి. మీకు భవిష్యత్తులో కనుక మీరు వైసీపీకి ఓటేసి ఎవరైనా సరే, ఆంధ్రప్రదేశ్ లో గజం స్థలం ఉన్న వాళ్ళైనా సరే, సెంటు భూమి ఉన్న వాళ్ళైనా సరే, ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. దున్నని భూమి అంతా జగన్దే అయిపోద్ది. దున్నిన భూమి మీద మీకు అధికారం ఉండదు. మీరు ఉండని స్థలాలన్నీ వైసీపీ జగన్వే అయిపోతాయి. మీరు ఉన్న స్థలాలు కూడా దాని మీద తాకట్టు పెట్టేస్తాడు. అందుకని ఇవి చాలా జాగ్రత్తగా ఆలోచించండి. మీ ఆస్తులకి మీరు వైసీపీకి ఓటేశారంటే మీ ఆస్తులకి మీరే కూర్చొని పెట్రోల్ వేసి తగలబెట్టేసుకున్నట్టు. జాగ్రత్త. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ చేస్తున్న ఆరోపణలు అర్ధరహితమని మంత్రి బొత్స అన్నారు. ప్రజలను గందరగోళానికి గురి చేసేందుకే అలాంటి ప్రచారాలు చేస్తున్నారని టీడీపీ జనసేనపై మండిపడ్డారు. అసలు అలాంటి యాక్ట్ అమలు చేసే ఉద్దేశం తమకు లేదని స్పష్టత ఇచ్చారు. జరిగితే డాక్యుమెంట్ ఎవరంటే జెరాక్స్ కంపెనీ, ఎవడు నమ్మిపోతాడు? జెరాక్స్ కంపెనీ ఇవ్వడం ఏంటండి? నాన్ సెన్స్. ఎవడు చెప్పాడు జెరాక్స్ కంపెనీలు ఇస్తారని? ఎవడు చెప్పాడు? వీళ్ళ ఈ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ ఆఫీస్ కమిషనర్ను లేదా సెక్రటరీను ఏది పడుతుంది? ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి, కానీ లేకపోతే మీరు క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి. ఇలాంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసి ప్రజల్లో గందరగోళం సృష్టించి ఇలాంటివి చేస్తున్నందుకు ఇవాళ ఇచ్చిన యాక్ట్ ప్రకారం దాన్ని ఆ యాక్ట్ వచ్చి కోర్టులో కూడా దాని ఉంది. కోర్టు కూడా ప్రభుత్వం చెప్పింది దీన్ని ఇంకా బహిరంగ చేయాలి, పబ్లిక్ హియరింగ్ జరగాలి. జరిగిన తర్వాత తీసుకున్న తర్వాత అప్పుడు దాన్ని చేస్తామని.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది బీజేపీకి చెందిన అంశం అన్నారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. 2019లో కేంద్రం దీనిపై కమిటీ వేసిందని, దాన్ని వైసీపీపై రుద్దేందుకు టీడీపీ యత్నిస్తోందని మండిపడ్డారు. అవసరమైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంశంపై బీజేపీ స్పష్టత ఇవ్వాలన్నారు సజ్జల. ఆఖరికి దాంతోపాటు మేము వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తాము అని అంటాడు. కాదు బాబు, అది బీజేపీ అక్కడ ఉన్న బీజేపీ ప్రభుత్వం వాళ్ళ నుంచి వచ్చింది మోడల్ కానీ డ్రాఫ్ట్ ఆర్డర్ కానీ, అందులో దాని ఇంప్లిమెంటేషన్ కూడా జరగట్లేదు, కోర్టులో ఉందని ఎంత చెప్పినా దానికి అసలు పట్టించుకునే అయిపోయి ఇప్పుడు ఇంకా ఏదేదో చెప్తున్నారు. మీ పిల్లలకు ట్రాన్స్ఫర్ చేయలేరు, మీ అమ్మ లేరు, మీరు ఇంకోటి చేయలేరు. దీనికి ఏమని ఆన్సర్ ఇవ్వాలా? ఒక అబద్ధపు దానికి, లేని దానికి నువ్వు అలాంటి ఆరోపణలు చేసి కన్ఫ్యూజ్ చేసి ప్రజల్లో గందరగోళం క్రియేట్ చేస్తే దానికి ఆన్సర్ ఏమని ఇవ్వాలా? అందుకే ఇది బీజేపీ చేసింది. బీజేపీ చేసిన దానికి బీజేపీ మీ కూటమిలో ఉంది, నువ్వేమో ఇక్కడ రద్దు చేస్తా అంటున్నావు. సాక్షాత్తు ప్రధాని మోడీ గారే ఆయన డైరెక్షన్ మేరకే అది నీతి ఆయోగ్ తయారు చేసిన డ్రాఫ్ట్ యాక్టు, మోడల్ యాక్టు. 25/11/2019 కాన్స్టిట్యూటెడ్ ఏ కమిటీ to draft the model act and the rules on conclusive land titling with the following composition. అని కమిటీ మెంబర్లు ఈయన వికే అగర్వాల్ అని ఫార్మర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ఆయన చైర్మన్ గా పెడుతూ ఒక కమిటీని. బట్ అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి టెక్నికల్ అంశాలు ఏంటి? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నిజంగా ఇంప్లిమెంట్ అవుతుందా? ఇంప్లిమెంట్ అయితే వచ్చే సమస్యలు ఏంటి? టీడీపీ కానీ ఇటు వైసీపీ కానీ చేసే ఆరోపణలు ప్రత్యారోపణలో టెక్నికల్గా ఎలాంటి అంశాలు ఉన్నాయనే దానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ అడ్వకేట్ ముప్పాళ్ల సుబ్బారావు గారు జాయిన్ అవుతున్నారు. సుబ్బారావు గారు నమస్తే అండి. సుబ్బారావు గారు, అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏంటిది? ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకోవడం, అసలు మాకు సంబంధం లేదని వైసీపీ అంటుంది, లేదంటే మొత్తం మీ భూములన్నీ కూడా జగన్ అధీనంలోకి వెళ్ళిపోతాయని చెప్పి వైసీపీ ఆరోపిస్తుంది. రాజకీయ సవాళ్లు ప్రతి సవాళ్ళు పక్కన పెడితే టెక్నికల్గా ఏంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్? ఇక్కడ ఒకటండి, ఇందాక సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్లుగా 2019లో నీతి ఆయోగ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి పంపలేదండి, దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకి పంపారు. దాన్ని పరిశీలించి సాధ్యాసాధ్యాలను పరిశీలించేసి మీరు మీకు తగ్గట్టుగా మార్పులు చేసుకోండి అని చెప్పారు. కానీ చాలా రాష్ట్రాలు దాన్ని పరిశీలించిన తర్వాత దీంట్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి అమలుకు నోచుకోవాలా. కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రమే 31/10/2023 జిఓఎంఎస్ నెంబర్ 512 ప్రకారం ఆ రోజు నుంచి అమల్లోకి వచ్చేసిందని చెప్పారు. ఓకే, ఆల్రెడీ దాంతో ఏమైంది, న్యాయస్థానాలు సైతం కూడా ఆల్రెడీ ఈ చట్టం అమల్లోకి వచ్చింది, ఇది రెవెన్యూ వాళ్ళకి వెళ్ళిపోయింది కాబట్టి జ్యుడిషియరీ పరిధిలో లేదు. ఆ చట్ట ప్రకారం సెక్షన్ 38 ప్రకారం, టైటిలింగ్ యాక్ట్ ప్రకారం న్యాయస్థానాలకి పరిధి లేదు అని చెప్పి తిరస్కరించినాయి, రిటర్న్ కొట్టినాయి కేసులు కూడా. అప్పుడు న్యాయస్థానం మేము మాలాంటి వాళ్ళము హైకోర్టుకు వెళ్ళాం. ఓకే, హైకోర్టులో ఏం చెప్పారంటే, స్వయాన ప్రభుత్వం చెప్పిన అంశం ఏంటంటే, ఇది అమల్లోకి వచ్చిన మాట వాస్తవం, కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అమలు చేయాలని అంటే ఇంకా రూల్స్ ఫ్రేమ్ చేయలేదు, ఇంకా కన్సర్న్ ఆఫీసర్స్ని అపాయింట్ చేయలేదు. అంతేకాకుండా రెండోది ఏంటంటే రీసర్వే ఇంకా కంప్లీట్ అవ్వలేదు, దీనికి అవడానికి కొద్ది సమయం పట్టుద్ది, అది పూర్తయిన తర్వాత దీన్ని అమలు చేస్తామని చెప్పారు తప్ప అమలు చేయమని చెప్పలా. అంటే ప్రభుత్వం దృష్టిలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దృష్టిలో చాలా స్పష్టంగా ఈ చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసిన ఆలోచన అయితే స్పష్టంగా ఉంది. ఇప్పుడు సజ్జల లాంటి వాళ్ళు ఏదో చెప్తున్నారు, మీ ఇంటర్వ్యూలు విన్నాం కాబట్టి, అమలు చేస్తున్నామా లేదా అని చెప్పేసి అని. కానీ అమలు చేయమని చెప్పేసి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పరు? నిజంగా అదే కనుక సజ్జల గారు చెప్పింది వాస్తవం అయితే, ఎస్ మేము దీన్ని అమలు చేయట్లేదు ఎందుకు చెప్పరు? ఇక్కడ చాలా స్పష్టమండి, ఎందుకు దీన్ని వ్యతిరేకిస్తామన్నారు, దీనివల్ల ఉపయోగం ఏంటి, నష్టాలు ఏంటి? ఒకటి వాస్తవం అండి, ఈ చట్టంలో రెవెన్యూ అధికారులు ప్రభుత్వం యొక్క నిర్ణయం మేరకు రికార్డులు తయారు చేసుకునే వరకు ఎవరికి అభ్యంతరం ఉండదు. అవును, అది వాళ్ళ విధుల్లో భాగమే. కరెక్ట్, రికార్డులు తయారు చేసుకోవడానికి ఇబ్బంది ఏమన్నా అవసరం లేదు. కానీ ఆ అధికారులు కనుక రికార్డుల్లో తప్పిదాలు చేస్తే
న్యాయస్థానాలకు పరిధి లేదంటే అక్కడే సమస్య. ఉమ్, అప్పుడు మోనార్క్ అయిపోతుంది. అవును. ఇప్పటి వరకు న్యాయస్థానాల్లో దాదాపుగా 66% భూ వివాదాల కేసులు అవగాహన లేనటువంటి రెవెన్యూ అధికారులు చేసిన తప్పిదాల వల్లనే న్యాయస్థానంలో మగ్గుతూ ఆస్తిదారుడు హక్కుడు కాపాడడానికి వస్తున్నాడు. అటువంటి న్యాయస్థానాల మీద న్యాయ అవగాహన లేనటువంటి వాళ్ళకి ఈ చట్ట ప్రకారం వాళ్ళకి అధికారాలు ఇస్తే, టైటిలింగ్ రిజిస్ట్రేషన్ అధికారికంగా నిర్ధారిస్తే దాని మీద చట్టపరమైనటువంటి హక్కు అది. నా హక్కు ఉన్నప్పుడు నేను న్యాయస్థానాన్ని ఆశిస్తాను, నా హక్కును కాపాడుకుంటాను. కానీ రెవెన్యూ అధికారులకి జ్యుడిషియరీకి తేడా ఏంటి? జ్యుడిషియరీ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ. కరెక్ట్. కానీ రాజకీయ నాయకులు లేకుంటే అంగబలం, అధికార బలం, ధనబలం ఉన్న వాళ్ళు దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేడు. కానీ రెవెన్యూ సంస్థ ఏదైతే ఉందో, రెవెన్యూ వ్యవస్థ ఏదైతే ఉందో, ఈ వ్యవస్థ ఆయా పార్టీలు, ఏ పార్టీలైన అధికారంలో ఉన్నాయి, ఆ పార్టీల ప్రజాప్రతినిధులు, ఆ పార్టీల మంత్రులు, ఆ పార్టీల కార్యకర్తలు, ఆ పార్టీ అంగబలం, ల్యాండ్ గ్రాబర్స్ వీళ్ళ యొక్క ప్రభావానికి లోనయ్యేటువంటి వ్యవస్థ అది. అది ఒకటే కాదు సార్, అసలు ఈ శాఖల మీద అవినీతి ఆరోపణలు కోకొల్లలు. అది ఏది చెప్పకుండా. ఏది కోర్టుల పరిధిలో, పోలీసుల పరిధిలో ఉంటేనే ఇవన్నీ తీసుకెళ్ళి వాళ్ళ కింద పెడితే ఇంక పరిస్థితి ఏంటి? ఇప్పుడు అవినీతి ఆరోపణల్లో అగ్రస్థానంలో ఉన్నది రెవెన్యూ దాదాపు. కరెక్ట్. అలాంటి అగ్రస్థానంలో ఉన్న వ్యవస్థ దగ్గరికి వెళ్ళిపోతే ఇంకా సామాన్యుల పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు కనుక ఒకవేళ రెవెన్యూ అధికారులకు ఇస్తాము, ఇచ్చిన తర్వాత మనకు తెలియకుండా రికార్డులు ఇప్పటికే మార్చేస్తున్నారు కదా, నేను ఆస్తిదారుని హక్కుదారుని అయితే ఇంకోళ్ళ పేరు మీద రాసేస్తున్నారు రికార్డుల్లో, ఇవన్నీ చేస్తా ఉన్నారు. దాంతో పెద్ద గొడవలు, కోర్టులు, కేసులు. అలాగే కనుక నా అనుమతి లేకుండా నా ఆస్తిని మరొకరి మీద బదిలీ చేస్తే, అది 2 సంవత్సరాల వరకు నాకు తెలియక నేను మెదలకుండా కూర్చుంటే, ఆ భూమిని నేను సాగు చేసుకుంటున్నా, నేను ఫలాలు పొందుతున్నా, నా అధీనంలో ఉన్నా, అది ఎవరి మీదైతే బదిలీ చేశారో వాళ్ళకి హక్కు వస్తుంది అంటారు. మనం అప్పుడు నేను నాది బాబు భూమి వితౌట్ ఎనీ బ్యాక్ చెక్ సార్, అంటే లింక్లు, డాక్యుమెంట్స్ మిగతా ఏం చెక్ చేయకుండా 2 ఏళ్ళు ఎవరైనా సాగు చేసి వాళ్ళ పేరు మీద ఉంటే, వాళ్ళ పేరు మీద 2 ఏళ్ళు ఉండిపోతే ఇక వాళ్ళకే చెల్లుతుంది. అది వాళ్ళకి చెందుతుంది. చట్టపరంగా కూడా కోర్టులకు, న్యాయస్థానాలకు వెళ్ళే హక్కు లేదు నాకు. ఓ, ఇది ప్రమాదకరమైన సంకేతం. అసలు ఏంటి సార్ ఈ చట్టం, ఈ యాక్ట్ మోటివ్ ఏంటి? ఏం చేద్దామని చట్టాన్ని తీసుకొచ్చారు అసలు? ఈ యాక్ట్ మోటివ్ ఇక్కడ కాదండి, ఈ భారతదేశాన్ని కాదు, ప్రపంచ దేశాల సమావేశంలో భారతదేశంలో ఆస్తులు కొనాలంటే లిటిగేషన్ ఎక్కువగా ఉంది, ఫెయిర్గా భూములు లేవని చెప్పేసి పాపం మోరీ గారికి చెప్తే ఆయన తీసుకొచ్చేసి, చూడండి దీనికి సంబంధించిన డిస్ప్యూట్లు రిజాల్వ్ చేయడానికి ఒక చట్టాన్ని రూపొందించమని చెప్తే నీతి ఆయోగ్ వాళ్ళు దాన్ని తయారు చేసి అన్ని రాష్ట్రాలకు పంపారు. ఇక్కడ ఒకటి ఆలోచించాలండి, కేంద్ర ప్రభుత్వం పంపినా రాష్ట్రాలు చేసినా ఇక్కడ ఒకటి మనం ఆలోచించాలి, న్యాయస్థానాల్లో వివాదాలు పరిష్కారం జాప్యం అవుతున్న మాట వాస్తవం. దీని మీద ఒక స్టేట్మెంట్ కూడా ఉంటుంది. ఈ సివిల్ కేసుల్లో కోర్టులో గెలిచినోడు ఇంటికి వచ్చి ఏడుస్తాడు, కోర్టులో ఓడిపోయాడు కోర్టు బయట ఏడుస్తాడు. కానీ ఆ వ్యవస్థ అలా తయారవటానికి పాలకులే కారణం. ఎందుకంటే అండి, గతంలో లా కమిషన్ కానీ, పార్లమెంటరీ కమిటీ కానీ దాదాపుగా 10-15 సంవత్సరాల క్రితమే భారతదేశం యొక్క జనాభాకు అనుగుణంగా ప్రతి 10 లక్షల మంది వివాదాలను పరిష్కరించడానికి 50 మంది న్యాయమూర్తులు ఉండాలి ఈ దేశ జనాభా ప్రకారం అన్నారు. కానీ ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 13 నుంచి 15 మంది మాత్రమే ఉన్నారు. ఈ జనాభా ప్రాతిపదికగా ఇంకొక 10 లక్షల మందికి 35 మంది న్యాయమూర్తులను పెట్టాలి. అంటే బడ్జెట్లో కేటాయింపులు చేయాలి, నియామకాలు పెట్టాలి. అది చేయడం మానేసి ఇది ఈ విధంగా వక్ర మార్గాన్ని వెళ్తే పని జరుగుద్దని అనుకోవడం తప్పు. రెండోది ఏంటంటే, ఈ యాక్ట్ వలన జరిగేది ఏంటంటే, ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టి డబ్బులు తెచ్చేసి సంక్షేమ పథకాలు చేస్తూ ఉంది, పాలన కొనసాగిస్తూ ఉంది. అంతేకాదు ఎస్ఐండ్ భూములు కానీ, దేవాదాయ భూములు కానీ, గ్రామ కంటాల భూములు కానీ, ఇవన్నీ కూడా ఈ రోజున అధికార పార్టీకి కావలసినటువంటి అంగబలం, అధికార బలం, ధనబలం ఉన్న వాళ్ళు వాళ్ళ పేర్ల కింద మార్చేస్తే అడిగే నాదుడే ఉండడు. పాలకులకు సంబంధించిన వాళ్ళ పేర్లు మారితే ఎవరు అడుగుతారు? ఎవరు అధ్యక్షుడు పెడితే పెట్టరు. అసలు న్యాయస్థానాలు ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి లేకపోతే ఎవరు ఏం చేసినా ఇంకంతా మొనోపోలీ అయిపోతుంది. మీరు అంటే మోనార్క్ అయిపోతుంది. ఎస్. అంతేకాకుండా ఈ సర్వే కూడా ఏం జరుగుతుందంటే దీంట్లో జిమ్మిక్కు జరుగుతోంది.
ఆల్రెడీ ఎకరం భూమి ఉంటే దాంట్లో 20 సెంట్లో 30 సెంట్లో తక్కువ ఉన్నాయి, మీకు 70 సెంట్లే ఉంది. ఉదాహరణకు నాదే భూమి ఉంది, ఒక దాంట్లో సర్వే నెంబర్లో ఎకరం ఉంటే నీ 90 సెంట్లే ఉందండి మా రికార్డుల ప్రకారం అంతే 90 సెంట్లే రికార్డ్ చేశాడు. ఆ 10 సెంట్లు ఆ 30 సెంట్లు ఏవైతే ఉన్నాయో అవి అలాగ వెళ్తే చివరికి వెళ్ళి ఒక లంసంగా ల్యాండ్ తయారవుతుంది. ఆ ల్యాండ్ ఇలా కావాల్సిన వాళ్ళకి అప్పచెప్పుకోవచ్చు. కాబట్టి దీంట్లో ఇన్ని లోపాలు ఉన్నాయి. వాళ్ళు ఏమంటారంటే అసలు రియల్గా భారత రాజ్యాంగం ప్రకారం లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ ఒకరి అధికారాల్లో వేరొకరు జోక్యం చేసుకోవడానికి అవకాశం లేదు. ఈ రోజున న్యాయ వ్యవస్థ యొక్క అధికారాలని ఈ టైటిలింగ్ చట్టం ద్వారా రెవెన్యూ అధికారులకు దాఖలు చేసే అధికారం సహజ న్యాయ సూత్రాలకే కాదు రాజ్యాంగ మౌలిక సూత్రాలకు కూడా విరుద్ధం. ఎగ్జాక్ట్లీ నేను అదే అడగబోతున్నాను సార్. అంత ఈజీనా రెవెన్యూలోకి తీసుకొచ్చేసి న్యాయ శాఖను కానీ న్యాయ వ్యవస్థను కానీ పక్కకు తప్పించడం అనేది అంత ఈజీగా అయిపోతుందా, జరుగుతుందా? ఇప్పుడు ఈ చట్టం ద్వారా చెప్పేశాడు కదండి, చట్టాన్ని తీసుకొచ్చింది ప్రభుత్వం, చట్టం ఫోర్స్లోకి వచ్చిందని చెప్తుంది. ఇంకా రూల్స్ ఫ్రేమ్ చేస్తే ఫోర్స్లోకి వచ్చేసి అమలు జరిగినట్టే. కానీ హైకోర్టు ఒక మంచి పని చేసింది. హైకోర్టు ఏమందంటే లేదు ఇంకా వాళ్ళు రూల్స్ ఫ్రేమ్ చేయలేదు అంటున్నారు కాబట్టి కోర్టులో న్యాయస్థానాలు స్వీకరించి నెంబర్ వేసి ప్రస్తుతం విచారణ జరపండి, మిగతా తర్వాత చూద్దామని ఆదేశాలు ఇచ్చింది. దాని ప్రకారం నెంబరింగ్ వేస్తున్నారు. ఇక్కడ ఒకటండి, వాళ్ళు ఏమంటారంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది ఏంటంటే దాదాపుగా లిటిగేషన్లు తగ్గించడానికి అని అంటాడు. అలానే దీంట్లో 14% హత్యలు ఈ భూ వివాదాల వల్లనే జరుగుతున్నాయి అంటున్నారు. ఇప్పుడు కనుక రెవెన్యూ అధికారులు కనుక ఇలాగనే పూర్తి సంపూర్ణ అధికారాలు న్యాయ వ్యవస్థ జోక్యానికి అసలు అవకాశమే లేకుండా చేస్తే మరిన్ని హత్యలు జరిగే ప్రమాదం ఉంది. అవును, ఆస్తి వివాదాలు ఆటోమేటిక్గా పెరిగిపోతాయి. సార్ ఇప్పుడు రెవెన్యూ శాఖలోనే ఎవరికైతే ఇవ్వాలో వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకుని వీళ్ళే వాళ్ళకి పెట్టేసి ఎవరు అభశుభం తెలియని వాళ్ళకే మళ్ళీ సెటిల్మెంట్ తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచే డబ్బులు తీసుకుని ఎన్ని వ్యవహారాలు బయట చూడడం లేదు. ఇప్పుడు రెవెన్యూ శాఖకి ట్రాన్స్ఫర్ చేస్తే న్యాయ వ్యవస్థకు జోక్యం చేసుకోలేకపోతే అన్ని వాళ్ళే చేసి అన్ని వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవచ్చు. వాళ్ళు లేదు, హైకోర్టుకి మేము రెవెన్యూ పవర్ ఇచ్చాం కదా, రివిజన్ పవర్ అని అంటున్నారు. ఇక్కడ ట్రిబ్యునల్ అయిపోయిన తర్వాత హైకోర్టుకి రివిజన్. హైకోర్టు రివిజన్ ఏంటండి, నీతి ఆయోగ్ వాళ్ళు చదివాను ఇందాక నేను మొత్తం. దాంట్లో ఏమిచ్చారు, అప్పీల్ చేసుకునే అధికారం హైకోర్టు అన్నారు. అప్పీల్కి రివిజన్కి తేడా ఏంటంటే అండి, అప్పీల్లో ఆల్ ఫ్యాక్ట్స్ డిస్కస్ చేయొచ్చు, కానీ రివిజన్లో పరిమితమైన అంశాలకే పరిమితం అయిపోవాలి, మిగతా ఆర్గ్యూ చేయడానికి లేదు. రివిజన్ వల్ల ఉపయోగం లేదు. కాబట్టి ఏమవుతుందంటే భారత రాజ్యాంగం 300A ప్రకారం, ఆర్టికల్ ప్రకారం ఏదైతే ప్రజల హక్కు ఉందో ఆ హక్కుకే ముప్పు వాటిల్లే ప్రమాదం దాపురించిందనేదే ఇక్కడ ప్రధానమైన అంశం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాలు లిమిటేషన్ కానీ సక్సెషన్ కానీ ఎక్కడ సమస్య వస్తుంది అంటే వారసత్వం దగ్గరకు వచ్చేటికి పెద్ద సమస్య వస్తుంది. అది రెవెన్యూ అధికారుల చేతుల్లోకి వెళ్తే ఇంకా పెద్ద ప్రమాదం. ఎందుకంటే పొరపాటున అక్రమ సంతానం ఉంటుంది. చట్ట ప్రకారం అక్రమ సంతానానికి కూడా ఆస్తి హక్కు రావాలి. కాబట్టి వాళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి వాళ్ళు వీళ్ళు ఎలా నిర్ధారిస్తారు? గతంలో కూడా సుప్రీంకోర్టు అనేది తీర్పుల్లో చాలా స్పష్టంగా చెప్పిందండి, ఆస్తి హక్కును నిర్ధారించే అధికారం రెవెన్యూ శాఖకు లేదు అని చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పిన, రాజ్యాంగం ప్రకారం భూ హక్కులు కల్పించిన ఇవన్నీ కూడా. ఇంకోటి ఏంటంటే రిజిస్ట్రేషన్ విధానంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. దాంట్లో ఏంటంటే మేము పైలట్ ప్రోగ్రామ్స్ కింద ఒక 16 సెంటర్లు పెట్టారు. దాని ప్రకారం ఏంటంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఆ యొక్క రిజిస్టర్ ఒక ప్రైవేట్ సంస్థ దగ్గర ఉంటాయి, డూప్లికేట్ మార్కెట్ ఆస్తిదారుకి ఇస్తారు. ఇప్పుడు ఈ డూప్లికేట్ ఆస్తి తీసుకొని ఏం చేయాలి? ఒకవేళ పిల్లో లేకపోతే ఏదైనా ఆరోగ్యపరంగా అవసరాలు వచ్చాయనుకోండి, బ్యాంకులో పెట్టినా లోన్ ఇవ్వరు కదా, ఒరిజినల్ డాక్యుమెంట్స్ బ్యాంక్ ఇవ్వాలి కదా. కాబట్టి ఆస్తి తన పేరు మీద ఉన్న ఒరిజినల్ డాక్యుమెంట్స్ లేకుండా ఉంటే అది ప్రభుత్వం ఒక ప్రైవేట్ సంస్థకి ఉంచడానికి పెట్టే, ఇది దీనివల్ల ఎవరికి నష్టం? అలానే పట్టాదారు పాస్బుక్ల మీద ప్రభుత్వ ముద్ర ఉండాలి, లేదంటే ప్రభుత్వ సింబల్ ఉండాలి. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు,
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వేస్తా ఉన్నారు. ఈ రోజున ప్రజలు కూడా అదే అంటున్నారు. చాలా మంది ఇదేంటి? క్వశ్చన్ కూడా చేస్తున్నారు సార్, అంటే వీళ్ళు మా తాతల నుంచి వచ్చిన ఆస్తి ఇది, కరెక్ట్. మా తాతల నుంచి, మా తండ్రుల నుంచి, మా ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తి ఇదేదో ఈయన ఆస్తిలాగా ఈయన పంపేసుకుంటాడేంటి అని ప్రశ్నిస్తా ఉన్నారు. సార్ ఒక విషయం, సార్ సుబ్బారావు గారు ఒక విషయం, ఇప్పుడు ఇలాంటి కాంట్రవర్షియల్ యాక్ట్స్ వచ్చినప్పుడు కోర్టులను ఆశ్రయిస్తూ ఉంటారు కదా. ఇప్పుడు మీరు హైకోర్టు ఒకటే చెప్తున్నారు, ఇంకా లీగల్గా స్టెప్స్ తీసుకుని మీలాంటి వాళ్ళు కొంచెం సమాజ శ్రేయస్సు కోరుకునే వాళ్ళు కోర్టులను ఆశ్రయించింది, దీని మీద కోర్టులు ఏమన్నా ఉన్నాయా, నడుస్తున్నాయా, సుప్రీంకోర్టు దశలో ఏమన్నా ఉన్నాయా? సుప్రీంకోర్టు కాదండి, ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్, దట్ ఈస్ ది స్టాట్యూటరీ బాడీ, ఐఎమ్ ది మెంబర్ ఆఫ్ ది దట్ స్టాట్యూటరీ బాడీ, దానిలో తీర్మానం చేశాం ఆన్ బిహాఫ్ ఆఫ్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున ఈ చట్టాన్ని ఛాలెంజ్ చేయాలని చెప్పేసి. ఓకే. దాంట్లో నేను మరొక 2 బార్ కౌన్సిల్ మెంబర్స్ ముగ్గురం కలిసి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాము. ఏ విధంగా ఈ చట్టం చట్టబద్ధతకి వ్యతిరేకంగా ఉంది, ఎలాగా సిపిసి కానీ లేకుంటే కేంద్ర పెట్టినటువంటి చట్టాలు కానీ ఏ విధంగా ఉల్లంఘించారు, దీనివల్ల జరిగేటువంటి నష్టాలు ఏంటి, ఆస్తి హక్కు భారత రాజ్యాంగం 300A ఏ విధంగా అడ్డు తగులుతోంది, ఇవన్నీ కూడా దాంట్లో రాశాము. అలాగే కొన్ని బార్ అసోసియేషన్స్ కూడా హైకోర్టులో రిట్ చేసినాయి. ఈ మొత్తం కలిపి ఒక గ్రూప్గా విచారణ జరుపుతూ ఉన్నారు. అయితే హైకోర్టు వాళ్ళు ఏమన్నారంటే, స్టే ఇవ్వమంటే ఆల్రెడీ ప్రభుత్వం ఇప్పుడల్లా అమలు చేయము, అవసరమైనప్పుడు అమలు చేసేటప్పుడు న్యాయస్థానానికి చెప్పి అమలు చేస్తామని చెప్పారు. కాబట్టి అందువల్ల అది యథావిధిగా ఆ రిట్లు అలా కొనసాగుతూ ఉన్నాయి. ఆల్రెడీ రిట్లు అయితే ఈ యొక్క చట్టాన్ని ఇది అన్కాన్స్టిట్యూషనల్, ఇది రాజ్యాంగ మౌలిక సూత్రాలకు వ్యతిరేకము అని చెప్పేసి సెక్షన్ వైడ్గా రాసి ఆల్రెడీ రిట్లు ఫైల్ చేసాం. రిట్లు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పెండింగ్లో ఉన్నాయండి. కాకపోతే ఈ లోపుకి ఏంటంటే ప్రభుత్వాలు కనుక మారితే ఇంకా శ్రమపడవలసిన అవసరం లేదు, తీర్పులు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు పేపర్లో చూశాను, చంద్రబాబు నాయుడు నేను అధికారంలో కనుక వస్తే వచ్చిన వెంటనే దీని మీద 2వ సంతకం చేసి రద్దు చేస్తానని చెప్పాడు. అవును. కాబట్టి అది ఉండదు, లేకపోతే మళ్ళీ న్యాయ పోరాటం తప్పదు. రైట్ సార్.